అందరి పిరమిడ్ మాస్టర్లకు, ధ్యాన జగత్కి, పత్రిజీ మహారాజ్కి నమస్కారం. మనం ఇంతకుముందు 18 ఆదర్శ సూత్రాలలో 9 పిరమిడ్ ధ్యానుల ఆదర్శ సూత్రాలను విన్నాము. ఈ ఆడియోలో మిగిలిన ఆ 9 ఆదర్శ సూత్రాలు ఏంటో తెలుసుకుందాం. మనం మొదటి నుంచి ఒక్కసారి సమరీలాగా ఒక్క నిమిషంలో మీకు ఫస్ట్ నుంచి 9 ఆదర్శ సూత్రాలను చెప్తాం. మొదటిగా మనం ఆనాపానసతి క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలి. శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి. సరి అయిన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవాలి. అలాగే ధ్యానానుభవాలను ఇతరులతో పంచుకోవాలి. ఇతరుల ధ్యానానుభవాల్ని మనం శ్రద్ధగా వినాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. అండ్ అనవసరమైన ప్రాపంచిక మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. అది కూడా అందరితో కలిసి చేస్తే చాలా మంచిది. ఈ ధ్యానాన్ని మనం పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం ఇంకా మంచిది. ప్రతి ఇంటిలోనూ పిరమిడు నిర్మించుకోవాలి. అలోపతి లాంటి అన్ని మందులను పూర్తిగా వదిలేయాలి. సర్వదా ధ్యానాన్ని శరణు వేడుకోవాలి. కోడి గుడ్లతో సహా మాంసాహారాన్ని వదిలివేయాలి. శాకాహారానికే మన జీవన విధానాన్ని, జీవన శైలిని, ఆహారపు అలవాట్లను శాకాహారంతోటే కంటిన్యూ చేయాలి. ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండాలి. ఇతోధికంగా అడవుల్లో ట్రెక్కింగ్లు చేస్తూ ఉండాలి. ఈ 9 ఆదర్శ సూత్రాలు మనం ముందుగా నేర్చుకున్నాం. ఇంకో 9 ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 10వ పిరమిడ్ ధ్యానముల ఆదర్శ సూత్రం ప్రత్యేక వేషధారణ ఉండకపోవడం. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కానీ, నార్మల్గా కానీ ఇంట్లో రెడీ అవుతూ ఉంటాం. దానికి టైంను వృధా చేయకుండా ఈ వేషధారణ అనేది అవసరం లేదు. మన ఆత్మని, మనలో మనం ఏంటి అని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటాము? ఈ ధ్యానం చేయడం వల్ల, శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మన గురించి మనం తెలుసుకుంటాం. ఈ మేకప్ ఇలాంటి వాటి వల్ల ఏదీ రాదు. ఇలాంటి అనవసరమైన కర్మలను చెయ్యకపోవడం చాలా ఉత్తమం. ఇది 10వ ఆదర్శ సూత్రం. 11వది, చిన్ననాటి నుంచే పిల్లలకు తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో ప్రశిక్షణ ఇవ్వడం. మనం చాలామందికి ఈ ధ్యానం గురించి తెలియదు. మనం మెడిటేషన్ అని చేస్తాము. అదే ఇది. మనం శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అది శ్వాస మీద ధ్యాసని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి తెలియజేయడం వల్ల వారు పెరిగే కొద్దీ వాళ్ళలో వాళ్ళకే చాలా అనుభూతి చెంది వాళ్ళలో వాళ్ళే మంచిగా మలుచుకుంటారు. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఏది చెప్పినా తొందరగా అలవాటు పడి తొందరగా దానికి గ్రాస్ప్ చేసుకునే పవర్ అనేది పెరుగుతుంది అన్నమాట. అందుకే చిన్నప్పటి నుంచి ఈ పిల్లలకి తెలియజేయడం వల్ల వాళ్ళు క్రమశిక్షణగా పెరుగుతారు. మంచి అలవాట్లు కలిగి ఉంటారు. అందుకే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఖచ్చితంగా ఈ ధ్యానాన్ని మెడిటేషన్ గురించి అలవాటు చెయ్యాలి. 12వ ఆదర్శ సూత్రం ప్రతి ఒక్కరూ గురువులుగా తయారవ్వడం, శిష్యులుగా కాక మాస్టర్లుగా విరజిల్లడం. మనం ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ ఒక మాస్టర్గా ఉండాలి. ఈ మాస్టర్ ఇంకొక వ్యక్తికి చెప్పి అతన్ని కూడా మాస్టర్గా మార్చాలి. దీనివల్ల ప్రతి ఒక్కరిలోనూ ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి, ఆనాపానసతి అంటే ఏంటి, అసలు ఇది చేయడం వల్ల మనకి ఏం వస్తుంది, ఎలాంటి అనుభూతి చెందుతాం, మన శరీరంలో ఎలాంటి మార్పిడి జరుగుతుంది,
ఇలాంటి చాలా చాలా విషయాలు మనం ఒకరికి తెలియజేస్తూ వారిని మాస్టర్‌గా మార్చడం వల్ల, వారిలో కలిగిన అనుభూతులు ఇంకొకరికి మార్చడం వల్ల ప్రతి ఒక్కరూ మాస్టర్లుగా నిలుస్తారు. మనం ప్రతి ఒక్కరిని మాస్టర్లుగా తయారు చేయాలి. ఇదే 12వ ఆదర్శ సూత్రం. 13వ ఆదర్శ సూత్రం ధ్యాన శిక్షణ కార్యక్రమాలలో డబ్బు తీసుకోకపోవడం. గురువుకు శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహమే. ఈ ధ్యానము అనేది డబ్బు కోసం కాదు. నువ్వెవరో నీకు తెలియచేసేదే ధ్యానము. దీంట్లో నువ్వు ఈ 13వ సూత్రం ఏంటంటే, నువ్వు ఒకరి దగ్గర డబ్బు తీసుకోకూడదు. నువ్వు ధ్యానాన్ని నేర్పిస్తున్నావు. దానికి బహుమతిగా డబ్బు తీసుకోకూడదు. నువ్వు ఒకరికి చెప్పడం వల్ల వారిలో ఉన్న చెడు అలవాట్లు పోయి మంచిగా మలుచుకోవడానికి నువ్వు సూత్రధారి అవుతున్నావు. కాబట్టి ధ్యానం నేర్పించినప్పుడు ఎవ్వరూ కూడా డబ్బు తీసుకోకూడదు. ఇప్పుడు ఈ గురువు శిష్యుడికి మధ్య ఉండే బంధం ఎలా ఉండాలి అంటే స్నేహపూర్వకంగా ఉండాలి. దీన్ని డబ్బుతో ముడివేయకూడదు. ఇదే 13వ ఆదర్శ సూత్రము. 14వ ఆదర్శ సూత్రం విగ్రహారాధన అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. ఆత్మ సత్యారాధనకే అంకితం కావడం. 15వ ఆదర్శ సూత్రం ఎవరి జీవిత సమస్యలను వారే స్వంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవడం. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ మనకేదైనా ప్రాబ్లం వస్తే పక్క వాళ్ళకి చెప్పాలన్నా భయమే. దాన్ని వాళ్ళు ఏ విధంగా మార్చుకుంటారు, ఏం చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న భయమే. అందుకే మన నెగిటివిటీని ఎవరికీ చెప్పకూడదు. మన అవసరాలని ఎవరికీ చెప్పకూడదు. వీలైనంత వరకు మన ఈ ధ్యాన శక్తితోనే మనం ధ్యానంలో కూర్చోవాలి. ఒక సంకల్పం అనుకొని నాకు ఇది కావాలి, అది మంచిగా మాత్రమే ఉపయోగపడుతుంది అనుకోవాలి. దానివల్ల నలుగురికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు నాకు ఇది కావాలి అని సంకల్ప బలాన్ని పెట్టుకొని మనం ఆ ధ్యానం మీద కూర్చున్నట్లయితే ఆ ధ్యాన శక్తితోనే పూర్తిగా ఆ సమస్యలు అనేది తొలగిపోతాయి. 16వ సూత్రం గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపడం, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టకపోవడం. ఇదేంటి అంటే 16వ సూత్రం మనం ఇంట్లో ఉన్నప్పుడే ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. మనం ఉన్న వాళ్ళతో, మన వాళ్ళతో, మన అనుకున్న వాళ్ళతో సంతోషంగా ఉండాలి. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడుకోరాదు. వారి గురించి మాట్లాడడం వల్ల మన టైమే వేస్ట్ అవుతుందండి. వేరే వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. మన టైమే వేస్ట్ అవుతుంది. అట్లాంటి మాటలు అనేది పూర్తిగా వదిలేయాలి. అలాంటి అలవాటే ఉండకూడదు. మన ఉన్న ఇంట్లో మన అమ్మ, నాన్న, పిల్లలు, బంధువులు, మన అనుకున్న వాళ్ళతోటే మనం సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలి. ఇతరుల గురించి మనం చెడుగా మాట్లాడుకోకూడదు. ఇతరుల ప్రస్తావన అనేది అనవసరం. ఇది 16వ ఆదర్శ సూత్రం. 17వది అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను విధిగా నెలకొల్పడం. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఇంటి మీద పిరమిడ్ రావాలి అనేది ఎంత బలమైన కోరిక ఉంచుకోవాలో అలాగే ప్రతి ఊరిలోని ఒక పిరమిడ్ కేంద్రం అనేది ఉండాలి. అప్పుడు ఎవరైతే కట్టుకోలేరో వారి ఇంటి మీద పిరమిడ్, ఇట్లాంటి పిరమిడ్ కేంద్రానికి ఒకేసారి అందరూ ధ్యానం చేసే వాళ్ళందరూ వచ్చి ధ్యానం చేసినట్లయితే వారికి కూడా మనం ధ్యానాన్ని చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ని కల్పించిన వారవుతాం. ప్రతి గ్రామాల్లోనూ ప్రతి పట్టణాల్లోనూ ఫ్యూచర్లో ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రములను విధిగా నెలకొల్పమనేది 17వ ఆదర్శ సూత్రం. 18 స్వీయ ధ్యానానుభవాలను, స్వీయ ఆత్మాధిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపంలో ప్రచురించడం. ఈ ధ్యానం వల్ల నీకు సొంతంగా ఎలాంటి అనుభూతులు కలిగాయి,
నీకు ఎలాంటి అనుభూతులు కలగాయి, దానివల్ల నీ ఆత్మ పురోగతి ఎలాంటి విశేషాలను, ఇట్లాంటి ఎంత పురోగతి చెందింది, ఇలాంటి విశేషాలను ఒక గ్రంథాల రూపంలో ప్రచురించడం వల్ల దాన్ని ఇంకొకరు చదివి మనం అందరికీ ఒకరికి ఒకరు చెప్పలేము. అలాంటి టైంలో ఇలా గ్రంథాల రూపంలో ప్రచురించడం వల్ల ఒకరు కాకపోయినా ఒకరు చదువుతూ, ఇలా ఒకరు కాకపోయినా ఒకరు వింటూ వారి ఈ ధ్యానాన్ని అనేది చేస్తూ వాళ్ళ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని హీలింగ్ చేస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్గా 18 ఆదర్శ సూత్రాలు. మరొక్కసారి చూద్దాము అంటే నేను ఫస్ట్ నుంచి 18 వరకు ఇప్పుడు ఆదర్శ సూత్రాలు ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. శ్రద్ధగా వినండి. పిరమిడ్ ధ్యానులు ఈ 18 ఆదర్శ సూత్రాలని పాటిస్తున్నారు. మొదటిది, ఆనాపానసతిగా అంటే శ్వాస మీదనే ధ్యాస తప్పకుండా ప్రతిరోజు అభ్యాసం చెయ్యాలి. రెండవది, సరి అయిన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను అనగా యోగానంద పరమహంస, ఓషో లాంటి గొప్ప గొప్ప గ్రాండ్ మాస్టర్ల యొక్క గ్రంథాలను అధ్యయనం చెయ్యాలి. ధ్యానానుభవాలను ఇతరులతో పంచుకోవాలి. అండ్ ఇలాగే ఇతరులతో వాళ్ళ అనుభవాలని మనం కూడా శ్రద్ధగా వినాలి. నాలుగవది, వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. అనవసరమైన మాటలను పూర్తిగా మాట్లాడడం మానేయాలి. ఐదవది, పౌర్ణమి రోజు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. అది కూడా కలిసికట్టుగా సామూహికంగా ధ్యానము చేయడం మంచిది. ఆరవది, ధ్యానానికి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం. ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఏడవది, అలోపతి మందులు పూర్తిగా మానివేయాలి. సర్వదా ధ్యానాన్నే శరణు వేడుకోవాలి. ఎనిమిదవది, కోడి గుడ్లతో సహా మాంసాహారాన్ని వదిలివేయాలి. శాకాహారంతోనే పరిమితాహారమే తినాలి. తొమ్మిదవది, ప్రకృతిలో సహజీవనం గడుపుతూ ఉండాలి. ఇతోధికంగా అడవులతో ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలి. పదవది, ప్రత్యేక వేషధారణ ఉండకపోవడం. వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం. 11, చిన్ననాటి నుంచే పిల్లలకు తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో ప్రశిక్షణ ఇవ్వాలి. 12, ప్రతి ఒక్కరూ గురువులుగా తయారవ్వాలి. శిష్యులుగా కాకుండా మాస్టర్లుగా విరజిల్లాలి. 13, ధ్యాన శిక్షణ కార్యక్రమాలలో డబ్బు తీసుకోకూడదు. గురువులకి శిష్యులకు మధ్య స్నేహపూర్వకమైన బంధం అనేది ఉండాలి. 14, విగ్రహారాధన అన్నది నిషిద్ధం అండ్ ఆత్మ సత్యాధారణకే అంకితం అవ్వాలి. 15, ఎవరి జీవిత సమస్యలు వారే సొంతంగా ఈ ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవాలి. 16, గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపడం. ఇతరుల వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టకపోవడం. 17, అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను విధిగా నెలకొల్పాలి. 18, స్వీయ ధ్యానానుభవాలను, స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపంలో ప్రచురించాలి. ఇవి అన్ని 18 ఆదర్శ సూత్రాలు. మీరు తప్పకుండా ఈ ఆదర్శ సూత్రాలను పాటిస్తూ ధ్యానం చేస్తూ ప్రతిరోజు మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని అరచేతిలో అరచేతి పెట్టుకొని కాలి మీద కాలు వేసుకొని ఈ శ్వాసని గమనిస్తూ ఉండాలి. వేరే ఆలోచనలు వచ్చినా కానీ అవి నీకు ఎంతవరకు అవసరం అనేది నీకు నువ్వే ఆలోచించుకొని ఆ ఆలోచనలు అనేది కట్ చేయాలి. నీ శరీరం లోపల ఎలాంటి మార్పులు ఏమి జరుగుతున్నాయి అనేది గమనిస్తూ ఈ శ్వాస మీద ధ్యాసను నీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కూర్చొని చెయ్యండి. జై పత్రిజీ, జై జై పత్రిజీ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.